హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకైతే మా స్టైల్లో, మేము ముస్లిం స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో గుత్తి వంకాయ కూర అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఒక 7 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఆవాలు, జీలకర్ర అవి వేసి కరివేపాకు అంతా వేసి మిక్స్ చేయాలి. నేను టీ స్పూన్ అనే టేబుల్ స్పూన్ అంటున్నానండి. 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా పప్పు దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకొని కరివేపాకు, అందులో కొంచెం ఏంటంటే మిరియాలు కూడా వేయాలండి. మనం వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు బాగా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే మా ముస్లిం స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నాను. అందరూ అనుకుంటారు అంటే ఈ గుత్తి వంకాయ కూడా తెలీదా అని అనుకుంటారు. మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తున్నానండి. ఇంకా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుంటారు. నార్మల్గా కొంతమంది అయితే వేసుకోరు, దీంట్లో మేము వేసుకుంటామండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాము. అల్లం వెల్లుల్లి కూడా వేస్తామండి మేము అందులో. మళ్ళీ కొబ్బరి పేస్ట్, ఇది మనం పచ్చి కొబ్బరి అన్న వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అన్న వేసుకోవచ్చు, అది మీ చాయిస్. మేమైతే ఇది పచ్చి కొబ్బరి తురిమి దాన్ని మిక్సీలో వేసి ఆ పౌడర్ అయితే వేసాను. ఇంక ఇక్కడ పౌడర్లు వేసాము. కారం 2 స్పూన్లు వేసాను, ధనియా పొడి 2 స్పూన్లు, 1 స్పూన్ అయితే పసుపు పొడి వేసాము. ఇంకా వంకాయలు వేసేస్తున్నాం అందులో. వంకాయలు కొంచెం అందులోనే ఫ్రై అయితే ఆ గ్రీన్ స్మెల్ అనేది పోతుంది అన్నమాట. వంకాయలు చాలా టేస్ట్గా ఉన్నాయండి వంకాయలు. ఈ వంకాయలు కాదు, మనకి ఇంకా అదే వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి కదా, అవైతే ఇంకా బాగుంటాయి, కానీ మాకు అది దొరకలేదు ఇక్కడ. ఈ వంకాయలు కూడా చాలా బాగుంటాయి. అంతే, అందులోనే కొంచెం సేపు మగ్గిచ్చి కొంచెం ఉప్పు. ఎప్పుడైనా కర్రీస్లో సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటేనే మనకేంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ ఎక్కువ వాడకూడదండి. ఎప్పుడైనా కర్రీస్లో మనం గల్లుప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకో మసాలా వచ్చి కొన్ని ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకున్నాను, కొన్ని ఆనియన్స్ అయితే రాగా వేసేసాం కదా, ఆ ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాను. ఇంకా దీంట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చి ఇది మెంతులు, జీలకర్ర. ఇది కొంచెం వేయించి ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం వేయిస్తున్నాను, వేయించి పొడి చేశాను. ఇంకా బాగా అది మగ్గిపోవాలండి. ఆ వంకాయ అనేది కొంచెం మెత్తపడాలన్నమాట. కొంచెం నీళ్ళు పోసి ఉడికిస్తూ ఉండి మెత్తపడిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి. చింతపండు రసం చూడండి, మగ్గుతున్నాయి చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. వంకాయలు కొంచెం మగ్గితే మనకి కొంచెం సాఫ్ట్ అయినప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. అది రసం వేసేది స్కిప్ అయిందండి, ఇదో వేసేసాను, చూపిస్తున్నాను చూడండి. చింతపండు రసం వేసి బాగా కలిపేయాలి. ఇందులో ఇంకో స్పెషల్ మసాలా ఉందండి, అది లాస్ట్లో వేస్తాను, అదే దీనికి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా కొంచెం సేపు ఉడికించిన తర్వాత చూపిస్తాను కదా, ఇది మిక్సీ చేశాను చూడండి. ఇది వచ్చి గసగసాలు, కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, అది కొంచెం డ్రై రోస్ట్ చేసి ఆ పేస్ట్ అయితే ఇందులో వేయాలండి. దీంట్లో మనకి టేస్ట్ని పెంచేది ఈ యొక్క ఇంగ్రీడియంటే. అంతే అండి, ఎంత టేస్ట్గా మనకి ఇంకా అయిపోతుంది కర్రీ అనేది. ఇందులో మీకు కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇంకా దగ్గరికి వచ్చేసిన తర్వాత కర్రీని అయితే ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ కూడా చూసుకోండి, తగ్గితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ ఏది వేసామో మనమంతా అదంతా బాగా ఉడకాలండి అందులో, అంటే పచ్చి వాసన అంతా పోవాలి. అప్పటికి మనం దాన్ని కొంచెం ప్యాన్లో మనం దాన్ని డ్రైగా రోస్ట్ చేసే మిక్సీ పడతాము. అయినా కూడా కర్రీలో వేసినప్పుడు కొంచెం మనకు ఆ స్మెల్ అనేది, పచ్చి వాసన అనేది రాకుండా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.